అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5-స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. బీహార్లోని సమస్తిపూర్లో వింత ఘటన జరిగింది. లైబ్రరీకి వెళ్తుంటే యువకుడు కిడ్నాప్ చేశారు. మత్తు మందు ఇచ్చి బలవంతపు పెళ్లి చేశారు. మత్తులోనే తాళి కట్టి పెళ్లి చేశారు. తాళి కట్టాక ఇంట్లోనే బందీ చేశారు. వైరల్గా మారింది ఈ వింత పెళ్లి. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే, అసలు యాక్చువల్గా పెళ్ళంటే బాజా భజంత్రీలు, సందళ్ళు, సరదాలు అన్నీ ఉంటాయి. కానీ బీహార్లో మాత్రం పెళ్ళంటే ఒక అడ్వెంచర్. అక్కడ అబ్బాయిలకు ఎప్పుడు ఏ గండం ముంచుకొస్తుందో ఎవరికి అర్థం కావట్లా. తాజాగా సమస్తిపూర్ జిల్లాలో జరిగిన ఒక వింత పెళ్లి దేశం మొత్తం హాట్ టాపిక్ అయి కూర్చుంది. అమ్మాయిలకు మత్తు మందు ఇచ్చి పెళ్లి చేయడం మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్సు. ఏకంగా ఒక అబ్బాయికి మత్తు మందు ఇచ్చేసి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత అతని చేత తాళి కట్టించారు. మీరు స్క్రీన్ మీద కూడా చూడండి ఒక్కసారి. ఆ దృశ్యం చూస్తుంటే మనకి అది నవ్వొస్తుంటుంది, కానీ ట్రాజడీ ఉంది. అతనికి ఇష్టం లేని పెళ్లిని మత్తు మంది ఇచ్చేసి పెళ్లి మండపంలో కూర్చోబెట్టి అతను ఆ మత్తులో తూలతా ఉన్నాడు. అటుపడిపోతున్నాడు, ఇటు పడిపోతా ఉన్నాడు. మరి వాళ్ళు పెళ్లి చేయాల్సిన వాళ్ళు ఏ విధంగా చేశారో మరి చూడాలి. పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. నితీష్ అనే యువకుడండి పోలీసు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో రోజు గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు. పాపం అతడు ఎప్పట్లాగే బుక్స్ పట్టుకుని లైబ్రరీకి వెళ్తూ ఉన్నాడు. మంచిగా ఉద్యోగం సంపాదించాలి, కష్టపడాలి, చదువుకోవాలి, ఈ ధ్యాస ఉంది. అతనికి పెళ్లి ధ్యాస లేదు. కానీ ఒక గ్యాంగ్ అతన్ని సినిమా స్టైల్లో అడ్డగించింది. ఏదో అడ్రస్ అడుగుతారని అనుకుంటే అసలుకే ఎసరు పెట్టేశారు వాళ్ళు. నితీష్ను బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. అంతటితో ఆగలేదు, ఎదురు తిరగకుండా ఉండేందుకు మత్తు మంది ఇచ్చేశారు. ఆ మత్తులో నితీష్ అసలు ఏం జరిగిందో, అతను ఏ స్థితికి వెళ్ళిపోయాడో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి, ఫోటో చూడండి. పూర్తిగా నిద్రపోతున్నట్టు కనిపిస్తున్నాడు. కళ్ళు మూసుకుపోయినాడు, ముందుకి వెనక్కి తోలతా ఉన్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఎవరికైనా నవ్వుతో పాటు జాలి కూడా కలుగుతుంది పాపం అతని మీద. కాబట్టి ఇంత దారుణంగా ప్రవర్తించిన వాళ్ళ మీద కేసు కూడా పెట్టారు. పెళ్లిపేటల మీద నితీష్ అపస్మారక స్థితిలో తూలుతూ కనిపిస్తా ఉన్నాడు. కళ్ళు కూడా తెరవలేకపోతున్నాడు. చూడండి, అమ్మాయి తరఫు బంధువులు చుట్టూ చేరి అతన్ని పట్టుకుని కూర్చోబెట్టడం చూస్తుంటే ఇది బలవంతపు పెళ్లి అని చెప్పి ఎంత క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా అతను ఇంకా పూర్తిగా ఈ లోకంలో లేడు, ఇంకా ఆ మత్తులోనే ఉండిపోయాడు. నితీష్ పోలీసు దొంగల్ని పట్టుకుందాం అనుకుంటే, పోలీసు ఆ దొంగల్ని పట్టుకుందాం అనుకుంటే పెళ్లి పీటల మీద బందీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. బందీగా పెళ్లి కొడుకు పెళ్లి అయిపోయాక కూడా అతన్ని వదల ఒక గదిలో బంధించి ఉంచారు. మత్తు దిగాక చూసుకుంటే మెడలో 3 ముళ్ళు, పక్కన అసలు ఎవరో కూడా తెలియదు, కొత్త పెళ్ళం కనిపిస్తుంది. షాక్ అయిపోయాడు నితీష్. మెల్లగా అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. నేను చదువుకోవటానికి వెళ్తుంటే నాకు మత్తు మందు ఇచ్చేసి పెళ్లి చేసేసారు సార్, నాకేమీ తెలియదు, అసలు ఇంకా షాకులో ఉండిపోయాను అని చెప్పి పోలీసుల ముందు తన బాధను మొత్తం చెప్పుకున్నాడు. బీహార్లో ఇలాంటి బలవంతపు పెళ్లిళ్ళు కొత్త కాకపోయినా చదువుకునే అబ్బాయిని ఇలా టార్గెట్ చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైతే ఆ అమ్మాయి తరఫు ఉన్నటువంటి బంధువులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పెళ్లి వెనుక ఉన్నటువంటి మాస్టర్ మైండ్ ఎవరు, దీనికి ఎవరు ప్లాన్ గీశారు, అతన్ని అడ్డగించమని చెప్పింది ఎవరు, ఈ దొంగల ముఠాకి ఈ పని అప్పగించింది ఎవరు, వీళ్ళు ఏం మత్తు వాడారు, అతను ఇంత మత్తులోకి జారుకోవటానికి ఏం చేశారు, ఇవన్నీ కూడా ప్రస్తుతం విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి.